వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరల్ల గ్రామంలో లక్ష్మారెడ్డి గారితో ఉన్నాము. వీరిక్కడ 5 నుండి 6 ఎకరాల్లో పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా పచ్చిమిర్చి సాగు చేసి మంచి ఆదాయం పొందడం జరిగింది. చాలా మంది రైతులు ఎండుమిర్చి వేసి నష్టపోవడం జరిగింది. కొందరు కొత్తగా ఎండుమిర్చి వేయకుండా పచ్చిమిర్చి సాగు చేయాలని చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి పచ్చిమిర్చి సాగు ఈ పచ్చిమిర్చి కొరకు మనం ఎప్పుడు ప్లాంటేషన్ చేసుకోవాలి, ఎప్పుడు సాగు చేయాలి, సో ఈ పచ్చిమిర్చిలో వీరి యొక్క అనుభవాన్ని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మారెడ్డి గారు. నమస్కారం. మీరు లాస్ట్ ఇయర్ కూడా పచ్చిమిర్చి సాగు చేసిండ్రు, బాగానే మంచి ఆదాయం కూడా పొందడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్ కొరకని మీరు ప్లాన్ చేసినట్టు ఈసారి కూడా మీకు క్రాప్ సమ్మర్ లో వచ్చేటట్టుంది. సో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఇప్పుడు ఇది ఉన్నది ఎంత? ఇది 1 ఎకరం. ఇది 2 in 1. ఇది పచ్చిమిర్చి ఎండుమిర్చి. ఎంత ఏరియా ఎంత వేసింది? ఎకరం వేసినాం. ఇది ఎకరం. వెరైటీ దీని ఏంటి? ఇది కలాస్ కంపెనీ కృష్ణ. కలాస్ కంపెనీ కృష్ణ. సో అది ఇప్పుడు ఇది ఎకరం. ఇంకా మిగతా ఎన్ని ఎకరాలు వేసిండ్రు? మిగతా 4.5 ఎకరాలు హాట్ షాట్. అదే కంపెనీ హాట్ షాట్ 1. అది సినర్జీ కంపెనీ హాట్ షాట్. అది 4.5 ఎకరాలు. ఇది కృష్ణ. ఇది ఈ వెరైటీ, 2 వెరైటీలను ఎన్నుకోవడానికి కారణం ఏంది ముఖ్యంగా? ఇది ఏమో ఎండాకాలంలో కూడా కాస్తుంది అనేది ఒకటి, సమ్మర్లో వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు. ప్లస్ పోతే 2 in 1. వర్షాకాలంలో ఈసారి మళ్ళీ ట్రిప్స్ వచ్చి అన్ని తోటలు వేణి అది అన్న తర్వాత కొంచెం లేట్గా నేను నవంబర్లో ఆలోచన వచ్చి 1 ఎకరం వేసి చూద్దాము అనే ఆలోచనతో వేసిన. 2 కారణాలు. రేటు తక్కువ ఉంటేనేమో ఎండుమిర్చి, రేటు ఉంటేనేమో పచ్చిమిర్చి అమ్మచ్చు అనే ఆలోచనతో చేస్తే రేటు మార్కెట్లో 35-40 ఉన్నది. ఆ డీలర్ ఏమన్నా 35-40 ఉంటే పచ్చిమిర్చి అమ్మురానా అని చెప్పిండు. పచ్చిమిర్చి కటింగ్ చేసి అమ్మినాం. మరి హాట్ షాట్ ఎందుకు వేసిండ్రు? అది ఎందుకు ఎంచుకున్నారు? అది సమ్మర్ లాగా వస్తుంది. అది ఎండకు లాస్ట్ ఇయర్ అది వేసిండ్రా మీరు? ఇది వేసిండ్రా? లాస్ట్ ఇయర్ అది వేసిన. ఎంత వేసిండ్రు? 3 acres వేసినాం. 3 acres వేసిండ్రా? అది ఎప్పుడు ప్లాంటేషన్ చేసిండ్రు? లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వేసినాం. కానీ ఈసారి ఇంకొక 1 month ముందుకు వచ్చి చేసినాం. జనవరిలో వేసినాం. ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేస్తే మీకు ఎప్పటి వరకు తీసుకున్నారు క్రాప్? అది జూన్, జూలై, ఆగస్టు వరకు. అందులో 3.5 ఎకరాల 3 ఎకరాల 10 గుంటలు. 3 ఎకరాలు చేంజ్. అంటే 3 ఎకరాలు. అందులో మీరు ఎన్ని టన్నుల దిగుబడి, ఎన్ని క్వింటాల్ దిగుబడి చేశారు? అది 600 క్వింటాలు తీసినాం. 600 క్వింటాలు అంటే దాదాపు 60 టన్నులు. యావరేజ్ ఎంత మీకు రేట్ దొరికింది? 15-18 రూపాయలు ఉండే స్టార్టింగ్ లా కేజీ రేటు. లాస్ట్ గా సరికి 100 రూపాయలు దొరికింది. యావరేజ్ 30-40 దొరికింది. 30-40 అంటే 60 టన్నులు. అంటే దాదాపు మంచి లాభం వచ్చినట్టుంది కదా? బాగానే లాభం. అంటే దాదాపు టన్నుకు 40,000 వచ్చినట్టు మీకు. 60 టన్నులు అంటే ఒక 25 నుండి 30 లక్షల మధ్యలో వచ్చినట్టు. అంత పెట్టుబడి ఎంత అయింది వాటికి? పెట్టుబడి కూడా బాగానే అయింది. దాదాపు 7-8 లక్షల పైన అయింది. 7-8 లక్షలు అంటే సరే, పెట్టుబడి 7-8 అంటే మీరు ఎకరాన 2 లక్షల పెట్టుబడి పెట్టినా అయింది. లాస్ట్ వరకు లేబర్ ఖర్చు అంతా కలిసి కటింగ్ 7-8 లక్షలు అంటే మీకు దాదాపు ఒక మంచి 10-15 లక్షల లాభం వచ్చింది. అది ఫస్ట్ టైం మీరు వేయడం పచ్చిమిర్చి లాస్ట్ ఇయర్? అంత ముందు కూడా వేసిన. ఇప్పుడు ఇది సమ్మర్ థర్డ్ ఇయర్. ఆ అనుభవాన్ని చూసుకొని ఇక కంటిన్యూ చేస్తున్నారు ఈ పచ్చిమిర్చి. ఇది ప్లాంటేషన్, ఈ వెరైటీ 1 ఎకరంలో మీరు ఎప్పుడు ప్లాంటేషన్ చేశారు? ఇది నవంబర్లో విత్తనం నర్సరీలో వేయించిన. డిసెంబర్ లాస్ట్ వీక్ లో తర్వాత అంటే 45 రోజులదా 60 రోజులదా? 45 రోజులు. 45 రోజులు నాటుకున్నారు. ఓకే సార్. డిసెంబర్ మీకు తర్వాత 60 days క్రాప్ స్టార్ట్ అయింది కదా? 60 days. మీరు ఈ సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఎరువులు ఏమైనా వేసిండ్రా? ఫెర్టిలైజర్స్? కోడెరు వేసినాం. ఎంత వేసిండ్రు? ఇది ఇలా లారీ పోసిన. లారీ ఎంత? దాని రేట్ ఎంత? అది 24,000. 24,000 కోల్డ్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిండు. తర్వాత మల్చింగ్, తర్వాత కంప్లీట్ ఎరువులు, ఇదంతా మొత్తం మీ ఎకరానికి ఇప్పటి వరకు పెట్టుబడి ఎంత? 1,00,000 దాటింది. 1,00,000 దాటింది ఎకరం పెట్టుబడి. ఇప్పుడు దూరం, డిస్టెన్స్, ఇందులో ఇప్పుడు దీని వెరైటీ యొక్క ప్రత్యేకత ఏమని చెప్పిండ్రు కంపెనీ వాళ్ళు? ఇది అంటే హీట్ టాలరెన్స్ ఒకటి, మిగతా గుత్తులుగా వస్తుంది, కారం ఉంటది అనేది. కారం ఉన్నది, కొంచెం లైట్ గ్రీన్ కలర్. హైట్ పెరుగుతుంది. హైట్ పెరుగుతుంది. ఒక హైట్ ఎంత? 4-5 feet వరకు, 4.5-5 feet వరకు వస్తుంది. హైట్ కూడా మంచి హైట్ వస్తుంది మీకు. అంటే కారం కూడా బాగుంటది కదా? కారం ఎక్కువ ఉంటుంది. మీకు కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందండి? ఇప్పుడు ప్లాంటేషన్ చేసిన తర్వాత 60 రోజుల తర్వాత. 60 రోజులు అంటే మీకు ఎంత? జనవరి లాస్ట్ వీక్ లో దింపాం. జనవరి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో దింపాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కటింగ్ చేసాను. ఫిబ్రవరి అంటే ఇది మార్చి 15, అంటే ఒక 45 days. ఓకే. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కటింగ్ స్టార్ట్. మీకు ఫస్ట్ కటింగ్ లో ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది? ఎన్ని రోజులు కటింగ్ చేసాను?
ఫస్ట్ కటింగ్ 40 క్వింటాలు వచ్చింది. 10 days దింపినాం. 10 days అంటే డైలీ 4 క్వింటాలు 3.5 క్వింటాలు ఇక లేబర్ వచ్చింది దాన్ని బట్టి దింపినాం. మొత్తం 40 క్వింటాలు వచ్చింది. 40 క్వింటాలకు మీకు ఎంత రేట్ ఎంత దొరికింది? 35 40. 40 ఓకే 40 క్వింటాల్ అంటే 4 టన్నుల కంటే దాదాపు 35 అయితే యావరేజ్. అంటే దాదాపు 40 ఒక టన్నుకు 40,000 40 రూపాయలు అంటే 40,000 అంటే దాదాపు 4 టన్నులు వచ్చింది. అంటే 1,60,000 వచ్చింది మీకు అంటే ఫస్ట్ కటింగ్. 40 మొత్తం కటింగ్ మొత్తం 40 దొరకలే. 30 35 40 38 30 నుంచి 35 తీసుకోవచ్చు. అంటే ఒక 1,20,000 యావరేజ్ తీసుకోవచ్చు. ఆ ఫస్ట్ కటింగ్ 40 క్వింటాల్స్ తీసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల గ్యాప్ వచ్చిందా? మళ్ళీ ఎంబడే ఇక గ్యాప్ లేదు. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ దింపినాం. మళ్ళీ స్టార్ట్ ఉండి మళ్ళీ ఎంత వచ్చింది? మళ్ళీ 30 క్వింటాల్ దాకా వచ్చింది సెకండ్ కటింగ్. మళ్ళీ 30 క్వింటాల్ వచ్చింది. మళ్ళీ 3 అది దానికి రేట్ ఎంత దొరికింది? దానికి కూడా సేమ్ అదే రేట్ ఉంది. అదే సేమ్ 3 మళ్ళీ ఒక లక్ష వరకు వచ్చినాయి. అంటే 2,20,000 మీకు ఇందులో 70-80 క్వింటాల్ వచ్చింది. ఇంకా మళ్ళీ వచ్చింది. మళ్ళీ రెండో కటింగ్ తర్వాత మూడో కటింగ్ ఎంబడే దింపినాం కానీ అది 8 నుంచి 10 క్వింటాల్ వచ్చింది. 8-9 క్వింటాల్ ఏమో వచ్చింది, తక్కువ వచ్చింది. 20,000 అంటే దాదాపు ఇందులో 2,50,000 వరకు ఇప్పటి వరకు మీకు వచ్చింది ఎర్నింగ్ చేసింది మిర్చి అమ్మడం ద్వారా. 2,50,000లో మీకు పెట్టుబడి ₹1,00,000 అయింది. అయితే ఇందులో మీకు 2,50,000 రూపాయలు లాభంతో 1,00,000 పెట్టుబడి వెళ్ళిపోయి 1,50,000 మీకు వచ్చింది. ఇందులో లాభం వచ్చింది. దాదాపు 40-70 అంటే 80 క్వింటాలు దాదాపు ఇప్పటి వరకు కటింగ్ చేసిండ్రు. 80 క్వింటాల్ చేసిన. ఇప్పుడు మార్చి 16. ఇప్పుడు ఇంకా ఎన్ని నెలల వరకు ఉంటుంది ఇది క్రాప్? ఇది డీలర్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఇది దాదాపుగా 7-8 నెలల వరకు కాస్తుంది అన్నారు. ఇది స్టెప్ బై స్టెప్ వస్తుంది అంట. ఇప్పుడు ఒక స్టెప్ అయిపోయింది, ఇది రెండో స్టెప్. మళ్ళీ ఇది ఇప్పుడు ఇంట్లో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 3 కటింగ్ 20-25 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అంతా మళ్ళీ పూత ఉంది. మళ్ళీ లోపల ఉన్నటువంటి కాయ తెంపితే ఒక 8-10 క్వింటాల్ అవుతుంది కావచ్చు, ఒక టన్ అవుతుంది ఉన్న కాయ. ఇప్పుడు ఇది మీకు ఎప్పటి వరకు జూన్ వరకు ఉంటుందా? ఉంటది అని వాళ్ళు చెప్పారు, నేను కూడా అనుకుంటున్నా ఉంటది అని. మీ అనుభవం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎంత తీసుకోవచ్చు దిగుబడి అని చెప్తున్నారు? ఇంకా దాదాపు తీసుకోవచ్చు 100 క్వింటాల దాకా తీయచ్చు. 100 క్వింటాలు మీ అనుభవం ప్రకారం. వాళ్ళు దీని కెపాసిటీ ఎన్ని క్వింటాలు పచ్చిమిర్చి తీసుకోవచ్చు అని చెప్పిన కంపెనీ వాళ్ళు? పచ్చిమిర్చి చెప్పలేదు కానీ ఎండుమిర్చి 40 క్వింటాలకు తగ్గలేదు అన్నారు. తగ్గలేదు. ఎట్లా చేసినా 30 నుంచి 40 క్వింటాలు ఎండుమిర్చి వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఇందులో మీకు 100 క్వింటాల్ అని ఇంకొక 10 టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జూన్ వరకు అయితే. జూన్ దాకా కాదు, ఈ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పూత ఇది జూన్ వరకు ఉంటే ఇంకెక్కువ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పూత ఖాతా ఒకటి దక్కించుకుంటే మనకు 100 క్వింటాల్ వస్తుంది. అంటే దాదాపు 10 టన్నులు వస్తుంది. 10 టన్నులైనా మీకు మంచి 40-50 రూపాయలు రేట్ ఉన్నా ఇప్పుడు 45-50 పోతుంది. ఇంకొక 4-5 lakhs కంపల్సరీ వస్తాయి ఇందులో. వస్తాయి. ఇప్పుడైతే ప్లస్ లో ఉన్నారు. ఇంకా మంచి మీ దీన్ని కాపాడుకోగలిగితే వస్తాయి. మొన్నటి వరకు వర్షం పడి ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. రాత్రి వర్షం పడ్డది, కూల్ ఉంది. నీళ్లు కొంచెం అటు పొలానికి అటు ఇటు కొంచెం నీళ్లు అనేది సరిపోలే. కానీ ఇంకొక 1-10 రోజులు అయితే నీళ్ళ ప్రాబ్లం ఉండదు. వాటర్ ఎట్లా ఇస్తారండి? డ్రిప్ లో ఇస్తారు కదా? డ్రిప్ ఎట్లా ఇస్తారు? ఎన్ని రోజులకు ఇస్తారు? ఇప్పుడు 3 రోజులకు 4 రోజులకు ఇస్తాను కానీ అసలు అట్లా ఇవ్వద్దు. రోజు ఇవ్వాలి. ఇప్పుడు రోజు ఇవ్వాలి. ఎప్పుడు తేమ ఉండాలి, తేమ ఉండాలి. హైబ్రిడ్ దీనికి ఏం కాదు. వేరే దగ్గర ఎప్పుడు చూసినా తేమ ఉంటే తేమ ఉండాలి. హైబ్రిడ్ వెరైటీ ఇది. నీళ్లు ఎక్కువ అవసరం. దాదాపు డైలీ ఇచ్చుకోవాలి. ఎంతో కొంత డైలీ ఇవ్వాలి. బాగుంటుంది సమ్మర్ కాబట్టి. ఇప్పుడు ఈ ముడత అయితే మీ దాంట్లో లేదు, మంచి కంట్రోల్ ఉంది, కొంత ఉంది. దీనికి మీరు ఎటువంటి మందులు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు? వారంలో ఒకసారి చేస్తాను. వారంకి ఒకసారి చేస్తారా? ఇబ్బంది ఏం కాదు. 4 రోజులకు 5 రోజులకు చేస్తున్నారా? వారంకి చేస్తున్నారా? అప్పుడు 4-5 రోజులు చేసిన. ఈ మధ్యన కొంచెం ఇది ఉంటదా పోతుందా తోట అనేటువంటి పరిస్థితి ఉండే, నీళ్లు సరిపోక. అటు మళ్ళీ కొత్తగా పెట్టిన తోట ఉంది, అది 4.5 ఎకరాలు. అటు ఇటు కొంచెం నీళ్ళకి ఇబ్బంది అయింది. సెట్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. ప్రతి 5-6 రోజులకు మళ్ళీ స్ప్రే చేస్తాను. ఫెర్టిగేషన్ మీరు ఏమేమి ఇస్తారు? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? ఎన్ని కిలోలు ఇస్తారు ఈ డ్రిప్ లో? వారం రోజులకు ఒకసారి ఇస్తాం. ఎన్ని కేజీస్ ఇస్తారు? ఇచ్చినప్పుడు 4-5 కిలోలు. ఏమేమి ఇస్తారు వెరైటీస్? 13-045, 12-61, కాల్షియం, మెగ్నీషియం. ఇక మార్చి ఎక్కిస్తాం. 319, 0050 కాకుండా వైట్ పొటాష్. వైట్ పొటాష్ అంటే 13-045. తెల్ల పొటాష్ అనేది ఇది IPL లో దొరుకుతుంది. అంటే ఇక్కడ మీకు లోకల్ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. కరీంనగర్ దొరుకుతుందా? ఓకే. IPL కరీంనగర్ ముల్కనూరు సొసైటీ నుంచి తీసుకొచ్చుకుంటారా వైట్ పొటాష్? ఓకే. దాన్ని మీరు అది ఎట్లా ఇస్తారు? స్టార్టింగ్ నుండి ఇస్తారా? ఈ కాయ లేదు ఇప్పుడు ఇస్తారు. ఎన్ని కేజీలు? అది 4-5 కిలోలు. అది కూడా 4 కంపల్సరీ. అది ఇవ్వాలా? ఇవ్వాలి. మార్చి ఇవ్వాలి. మార్చి చేంజ్ ఉంటుంది. పొటాష్ కంపల్సరీ. మనం కూడా రోజు ఒక కూర తిన్నట్టు దానికి కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి సాగు చేయాలనే రైతులు
ఏ సమయంలో ఇప్పుడు వేసుకోవచ్చా, ఎప్పుడు ప్లాంటేషన్ చేసుకోవాలి, ఎప్పుడు నారు పోసుకోవాలి? మళ్ళీ వర్షాకాలానికంటే ఏప్రిల్ లాస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్లో నారు పోసుకోవాలి. నారు పోసుకోవాలి. ప్లాంటేషన్ పోసుకుంటే జూన్లో వర్షాకాలం అయితే కొంచెం వర్షాలు చల్లబడ్డ తర్వాత ఒక వాన పడితే ఇప్పుడు వేసుకోరాదు. ఇప్పుడు అని అంటే అయిపోయింది, టైం అయిపోయింది. మనకు తెలంగాణ ఈ కరీంనగర్ జిల్లాలో, ఈ తెలంగాణ ఈ జిల్లాల ఇక్కడైతే కష్టమే. దీనికంటే ముందు ఎప్పటి వరకు చేసుకోవచ్చు? ఫిబ్రవరి వరకు నాటచ్చు. అంటే సమ్మర్ కు సూట్ అయ్యేటువంటి, సమ్మర్ లో కాసేటువంటి వెరైటీలు ఎన్నుకోవాలి. అన్ని కాదు, సమ్మర్ టాలరెన్స్ ఎండలను తట్టుకునే వెరైటీలను ఫిబ్రవరి వరకు ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్ మేలో మాత్రం ప్లాంటేషన్ చేయరాదు. మెయిన్ ఫీల్డ్ చేస్తే కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా కూల్ వెదర్ అటువంటి ఏమైనా చేసుకుంటే కొద్దిగా సపరేట్గా. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీరు కొత్తిమీర, ఇంతకుముందు కొత్తిమీర గురించి చెప్పారు, అందులో మీరు అదేది రెయిన్ పైప్స్ పెట్టింది. ఇందులో రెయిన్ పైప్స్ సెట్ కావా వెదర్ కూలింగ్ కొరకు? ఇక్కడ రెయిన్ పైప్స్ సెట్ కావు, ఎందుకంటే చెట్టు పెరుగుతుంది కదా, ఇంత హైట్ అది కొంచెం ఒక ఫిట్ పెరుగుతూనే నీళ్ళు అక్కడ దాకా ఇచ్చేది. పైప్ పక్క పొంటి ఉన్నటువంటిది నీళ్ళని కొట్టది. అది అంటే మనము ప్రెషర్ ఎక్కువ ఉండదు. అది దూరం డిస్టెన్స్ సెట్ చేసుకుంటే పెరుగుతుంది కదా, రాదు. దగ్గర చేసుకుంటే ఇంత హైట్ రాదు. అంత హైట్ కొట్టుడు కొడుతుంది అది హైట్. అది పైప్ పక్క పండి ఉండేసరికి అది మీదికి పోవాలి కదా, ఇది మీదికి వచ్చి అంత దూరం పోయేటువంటిది. ఇది ఇక్కడనే దాటేసరికి అక్కడ దాకా పోయేది. అర్థమైందా? దానికి ఫ్రీ ఉండాలి, ప్లేస్ దూరం ఉండాలి. ఈ డిస్టెన్స్ లో రాదనుకుంటా. సిద్దిపేట జిల్లాలో మల్లారం దగ్గర వాళ్ళు స్ప్రింక్లర్లతో పెడతారు. స్ప్రింక్లర్ అది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్. వాళ్ళు అక్కడ బాగా పండిస్తారు సమ్మర్ లో. అంటే సమ్మర్ లో ఎండలను కంట్రోల్ స్ప్రింక్లర్లతో చేయొచ్చు. అంటే మామూలు స్ప్రింక్లర్ ఇట్లా ఉంటాయి చూడండి, ఈ హైట్ లో పెట్టుకుంటే చిన్న స్ప్రింక్లర్, పెద్ద స్ప్రింక్లర్ హైట్ పైపులు మీదకి అది. ఇది మన సిద్దిపేట దగ్గర. ఎండాకాలం కూడా పచ్చిమిర్చి తీస్తారా? మేడిపల్లి మండల తీస్తారు, బాగా వస్తుంది కరీంనగర్ మార్కెట్. ఇప్పుడు వెరైటీస్ ఇంకేమన్నా మీకు తెలుసా? ఈ రెండు వెరైటీస్ సమ్మర్ టాలరెన్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఈ కంపెనీలలో అందరూ ఉన్నాయి అంటున్నారు. ప్రతి ఒక్కరు చెప్తారు ఇట్లా సమ్మర్ దాన్ని బట్టి, వెరైటీని బట్టి. ఇప్పుడు మీరు మార్కెటింగ్ ఎక్కడ? వేలు అనేది లాస్ట్ ఇయర్ వేసిన, అది కూడా. ఇది మార్కెటింగ్ ఎక్కడ? కరీంనగర్ మార్కెట్. డైలీ ఇప్పుడు కూలీలు మీ దగ్గర పచ్చిమిర్చి ఒక మనిషి ఎన్ని క్వింటాలు తెంపుతారు? ఇది ఫస్ట్ కటింగ్ క్వింటలు తెంపారు. సెకండ్ కటింగ్ అయ్యేసరికి 70-75 కిలో తెంపారు. మూడో కటింగ్ లా అంతా 20-25 కిలో కూడా లేవు. అంటే చెట్టు కాయలేదు అంత ఉన్న కాయ రాలే కాబట్టి 25 కిలోలు ఒక ఇది అన్నట్టు. అప్పుడు కొత్త మన కూలీలు కూడా రేట్ పడుతుంది, అవకాశం ఉంటుంది. సో ఇంకా దీని కారం సైజు, ఇదైతే కారం అయితే బాగుంటుంది కదా. కారం ఓకే, బాగుంటుంది. కారం సైజు 4 ఇంచులు వస్తుంది. 4 ఇంచులు ఫస్ట్ కటింగ్ 4 ఇంచుల పైన ఉండే లావు మన ఏళ్ళదొడ్డు ఉంటుంది. రెండో కటింగ్ మూడో అయినా కొద్ది సైజ్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ కటింగ్ సైజ్ ఎక్కువ ఉండే, తర్వాత సెకండ్ థర్డ్ కటింగ్ నుంచి ఒకటే సైజ్ ఉంటే సైజ్ అనేది తగ్గదు అని చెప్పారు. ఈ వైరస్ ఏమన్నా తట్టుకునే రకమా? వైరస్ తట్టుకునే రకం, వైరస్ కంట్రోల్ ఉంటుంది కదా, వైరస్ తట్టుకునే రకం. అంటే మీ అనుభవంలో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వేసిండ్రు? లాస్ట్ ఇయర్ ఇదే లేదు. ఓకే. నారు పెంచుకోవడం అయితే మీరు నర్సరీలో మీకు ఎంత ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు ఇచ్చిండ్రు? ఈ 10 ప్యాకెట్ల నారు పోసిన, మిగిలిండే కొంత నారు పెట్టంగా మిగిలితే వాళ్ళకని ఇవ్వమని చెప్పిన. ఇక వాళ్ళు ఎవరైనా రైతు పెడితే రైతుకి ఇవ్వమని చెప్పిన. ఎవరు రైతులు రాలేదట, ఇక ఇండ్లలో పెట్టుకోవడానికి 5 మొక్కలు 10 మొక్కలు అట్లా తీసుకెళ్తారు. ఇప్పుడు మీకు జూన్ లో మనం ప్లాంటేషన్ చేసుకుంటే సెప్టెంబర్, మనకు ఆగస్టు 15th నుండి స్టార్ట్ అవుతుంది కదా, సెప్టెంబర్ అప్పుడు కూడా పచ్చిమిర్చి రేట్ ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది, జనరల్ గా 50 ఉంటుంది. సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మనకు 50 అయితే మినిమం దొరుకుతుంది. 35-40 ఉంటుంది. ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు, 60 ఉండొచ్చు, కానీ 35-40 అయితే పచ్చిమిర్చికి 35 రూపాయల రేట్ ఉన్నా లాభమేనా? 35 ఉంటే లాభమే. 35 ఉంటే లాభమే. మనం పచ్చిమిర్చి 35 ఉంటే నష్టం ఉండదు. 35 లోపల 30, 25-30 అయితే ఆడికాడికి అవుతుంది, పెట్టుబడి వెళ్తుంది. ఇంకా తగ్గితే ఇక లాస్, పెట్టుబడులు కూడా చాలా. సో ఇది మనకు లక్ష్మారెడ్డి గారు చెప్పింది. ముఖ్యంగా పచ్చిమిర్చి సాగు చేసే రైతులు కంపల్సరీగా, ముఖ్యంగా ఎండుమిర్చి సాగు చేసే రైతులు ఈ త్రిప్స్ కానీ ఇటువంటి తెగుళ్ళు, కొత్త వచ్చిన వాతావరణ ప్రతికూల పరిస్థితులకు వారు ఎండుమిర్చి వేసే రైతులు పచ్చిమిర్చిని కోయకుండా ఎండుమిర్చి కొరకు మాత్రమే చూసుకుంటూ ఎండుమిర్చి అయ్యే వరకు ఇవి వచ్చి చాలా పెద్ద మొత్తంలో నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఉన్న వెరైటీలను వేసుకొని మనం కంపల్సరీగా పచ్చిమిర్చి వరకు కొంత పెట్టుబడుల మందమన్నా పచ్చిమిర్చిని కటింగ్ చేసి మార్కెట్లో ఇచ్చినట్లయితే మనం
పెట్టుబడి వెళ్తుంది. తర్వాత మిగతా ఎండుమిర్చికి వదులుకున్నట్లయితే దాదాపు 90% రైతులు నష్టపోకుండా ఉంటుంది. లేదు మేము కంప్లీట్ ఎండుమిర్చి వేస్తామంటే మాత్రం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కంపల్సరీ 2 పచ్చి ఎండు వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకొని సాగు చేసుకోండి. ప్రస్తుతం సమ్మర్లో మాత్రము ఈ ఏరియాలో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొన్ని ఏరియాలో మాత్రం ఎండలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎండలకు మాత్రము ప్రస్తుతం ప్లాంటేషన్ చేసుకోవద్దు. పచ్చిమిర్చి అనేది అంటే ఏ మిర్చి అయినా ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకోవద్దు. జూన్ నుండి మనం ప్లాంటేషన్ చేసుకోవాలి, మేలో నారు పోసుకోవాలి. సో మనకు వచ్చే మిర్చి మాత్రము కూల్ వెదర్ ఎక్కడైతే ఉంటుందో ఏ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ కర్ణాటక, రాయలసీమ బార్డర్లలో అక్కడ నుంచి మనకు మిర్చి అనేది రావడం జరుగుతుంది. లేదు మీరు ప్రయోగపూర్వకంగా స్ప్రింక్లర్లు కానీ ఏమన్నా కూల్ వెదర్ అటువంటి ఏమన్నా చేసుకొని ప్రయోగపూర్వకంగా చేసుకుంటే 10 గుంటలు కానీ, ఎకరం కానీ, హాఫ్ ఎకర్ కానీ మీ ఆర్థిక స్తోమతను బట్టి ఒకవేళ ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ సంవత్సరం సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో కూడా మీరు ఈ పచ్చిమిర్చిని మార్కెట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కింద వీలైతే అడిగి నంబర్ ఇస్తా, కింద కామెంట్లో మీరు అడగండి. కొత్తగా రైతులు చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా రైతులకు వాట్సాప్, ఫేస్బుక్లో మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.